నేను వేణి, వెల్కమ్ బ్యాక్ టు వెన్ వ్లాగ్స్. ఈ వంకాయతో మీరు కాల్చి రోటి పచ్చడి చేయడం చూసింటారు. ఒక్కసారి ఈ వంకాయతోనే తవ్వ ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఈ మసాలా తవ్వ ఫ్రై కోసం ముందుగా ఇలా పెద్దగా ఉన్న లేత వంకాయని తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటికి ఉన్న తురిమిని కట్ చేయండి. తర్వాత చిన్న చిన్న స్లైసెస్గా రౌండ్గా కట్ చేయండి. వెంటనే సాల్ట్ వాటర్లోకి వేయండి. ఇలా వేయడం వల్ల వంకాయ పీసెస్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ఈ వంకాయని ఎక్కువగా మందంతో కట్ చేశారనుకోండి, ఫ్రై చేసేటప్పుడు వంకాయ లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు. అలాగే టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది. హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇక్కడ వంకాయని హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వంకాయ అనేది చాలా లేతగా ఉందండి. విత్తనాలు కూడా ఇప్పుడిప్పుడు ఫామ్ అవుతున్నాయి. ఇలాంటి వంకాయ అయితే మసాలా తవ్వ ఫ్రైకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అన్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్లోనే ఇలానే ఉంచండి. అంతలోపు మనము మసాలాకి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని అందులోకి వేయించిన శనగపిండి 2.5 స్పూన్ వరకు వేయండి. తర్వాత 1.5 స్పూన్ వరకు ధనియా పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు గరం మసాలా, 1.5 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడా కారం, అలాగే చిటికెడు పసుపు. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. అలాగే ఇక్కడ వేయించిన శనగపిండి తీసుకోవాలి, అది మాత్రం మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ అన్నీ బాగా కలిసిపోయాయి కదా. కట్ చేసుకున్న వంకాయ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని 2 సైడ్స్ ఈ పొడిని మొత్తం అప్లై చేయాలి. పొడి అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తే ఒకసారి అలా దులపండి. ఫ్రై చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ కోటింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. మిగతా వంకాయ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగానే బాగా కోట్ చేయండి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ వరకు వీటిని ఇలాగే వదిలేయండి. ఈ వంకాయలో ఉన్న తేమంతా ఈ పొడి అనేది అబ్జర్వ్ చేస్తుంది. అలాగే ఫ్రై చేసేటప్పుడు పొడి అనేది పోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాదు ఈ వంకాయ స్లైసెస్కి మసాలా పౌడర్ అనేది బాగా పడుతుంది. మిగిలిపోయిన కొంచెం మసాలా పౌడర్ ఉంది కదా, వాటిని ఈ పీసెస్ మీద కొంచెం స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత వంకాయ స్లైసెస్ అన్ని మసాలా పౌడర్ని బాగా అబ్జర్వ్ చేసింది కదా. ఇప్పుడు ఒక తవా పెట్టుకోండి. ఈ వంకాయ స్లైసెస్ని ఫ్రై చేయడానికి నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనెని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అంతేకాదు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తవా మీద ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. రెడీ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ మసాలా స్లైసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. వెంటనే వీటిని కదపకుండా ఒక 3 to 4 మినిట్స్ వరకు అలానే ఉంచండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ ఎవరికైనా నచ్చని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాసేపటి తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా టర్న్ చేయండి. మళ్ళీ ఒకసారి ఆయిల్ని యాడ్ చేయండి. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే పైన ఉన్న మసాలా మాత్రమే ఫ్రై అవుతుంది. లోపల ఉన్న వంకాయ అనేది పచ్చిగా అలాగే ఉండిపోతుంది. చూడండి, ఇక్కడ వంకాయ అనేది 2 సైడ్స్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వీటిని పక్కకి తీయండి. మిగతా స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగానే నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, వంకాయ తవా ఫ్రై అనేది తయారైంది. ఇది వైట్ రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, సాంబార్ లెగ్ కానీ, లేకపోతే పెరుగన్నం లెగ్ కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అలా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.